హలో ఫ్రెండ్స్. మన 'ఎన్టీఆర్ 31' మీద ఏ విధమైన ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ప్రతి ఒక్క అభిమాని కూడా 'ఎన్టీఆర్ 31' కోసం ఎదురు చూస్తున్నాడు అని చెప్పడంలో అయితే ఎటువంటి సందేహం లేదు. ఎందుకు అంటే మన 'ప్రశాంత్ నీల్' గారి డ్రీమ్ ప్రాజెక్టు. ఇదైతే దానికి తోడు మన 'ఎన్టీఆర్' అన్నయితే ఏ మూవీలోనైనా సరే అతని యాక్టింగ్‌తో అయ్యుండొచ్చు, అతని డాన్స్‌తో అయ్యుండొచ్చు, ఏ విధంగా ఆకట్టుకుంటాడో అందరికీ తెలిసిందే గదా! సో, ఈ విషయం మీదైతే ఖచ్చితంగా కూడా ఈ మూవీ మీద భారీగా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయనైతే మనం గట్టిగా చెప్పుకోవచ్చనమాట. 'టెంపర్' మూవీ నుంచి ఇప్పుడు వచ్చిన 'దేవరా' మూవీ వరకు ఒక్క ఫ్లాప్ గూడా లేదు. సో, మరి ఇప్పుడు ఈ మూవీ ఏ రేంజ్‌లో ఉంటుంది అన్న దాని మీదైతే ఫ్యాన్స్ మొత్తం గూడా చాలా క్యూరియాసిటీగా అయితే ఎదురు చూస్తున్నారనమాట. 'వార్ 2' ఉంది. అది గూడా ఆగస్ట్‌లో అయితే మన ముందుకు వచ్చే ఉద్దేశం అయితే ఆ మూవీకైతే ఉందనమాట. ప్రెజెంట్ ఇప్పుడు మనకి ఈ 'ఎన్టీఆర్ 31' మూవీకి సంబంధించిన టైటిల్ చూసుకున్నట్లయితే 'డ్రాగన్' అని ఫిక్స్ చేస్తున్నట్లయితే మనకు వస్తున్న న్యూస్ అన్నమాట. తొందరలోనే దీనికి సంబంధించిన అధికార ప్రకటన కూడా ఇవ్వడానికైతే ట్రై చేస్తారు. దానికి తోడు ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన షూట్స్ అదే విధంగా షెడ్యూల్స్ సంబంధించి వికారాబాద్ అరవల్లోనైతే ఈ మూవీకి సంబంధించిన వర్క్స్ అయితే కొనసాగుతున్నట్లయితే మనకైతే తెలుస్తుంది. ఫైట్ సీన్స్‌కి అదే విధంగా నేచర్ లొకేషన్స్‌కి కూడా వికారాబాద్ అడవుల్ని వాడుకున్నట్లయితే మనకైతే తెలుస్తుందన్నమాట. ఇందులోనైతే మన తారక్ అన్న అయితే పాల్గొనడు. మన తారక్ అన్న ఎప్పుడు పాల్గొంటాడు అంటే ఏప్రిల్ నెలలోనైతే పాల్గొనే ఉద్దేశం అయితే ఉందన్నమాట. మన పవర్‌ఫుల్ క్యారెక్టర్ కిందైతే మన తారక్ అన్నని ఈ మూవీలో చూపించబోతున్నాడు మన ప్రశాంత్ నీల్ అయితే. ఖచ్చితంగా కూడా ఈ మూవీ మీద భారీగా ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. మనం ఇంకా ఎక్కువగా ఇమేజ్ చేసుకోవాలి అంటే ఒక సూపర్ స్టార్‌ని కూడా ఈ మూవీలో పెట్టే అవకాశాలైతే అంటే ఒక గెస్ట్ రోల్ కింద ఎవరినైనా తీసుకొచ్చే అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి. అంటే మూవీ మీద అమాంతం ఇంకా అంచనాలు పెంచేయాలంటే ఆ విధంగా చేసినా సరే మన ఆశ్చర్యపోనవసరం లేదనమాట. మరి దీనిపైన మీరేమనుకుంటున్నారు? మరి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అయితే మీ ముందుకు వస్తూనే ఉంటాయి. మన తారక్ అన్న కూడా తొందరలోనే ఈ మూవీ షూట్‌లోనైతే పాల్గొంటాడనమాట. అప్పుడు పాల్గొన్న తర్వాత దానికి తోడు 'వార్ 2' కూడా తొందరలోనే వస్తుంది. టీజరు అదే విధంగా ట్రైలర్ కూడా తొందరలోనైతే మన ముందుకైతే రావడం అయితే జరుగుతుందనమాట. అప్పటికి ఈ మూవీ కూడా కంప్లీట్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటే 50% అయితే కంప్లీట్ అవుతాయని అయితే నేనైతే అనుకుంటున్నాను. ఈ మూవీ అయితే చెప్పారు కదా 26 జనవరి 9 అయితే రిలీజ్ చేయాలని అయితే మూవీ టీమ్ అయితే అనుకున్నట్లయితే మనకైతే తెలుస్తుంది. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా అనుకున్న టయానికే మూవీని రిలీజ్ చేస్తారా? లేకపోతే పోస్ట్‌పోన్ అవుతుందో లేదో మీకే వదిలేస్తున్నాననమాట. మరి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటుందనమాట. థాంక్ యూ.